ఎవరు రాలేదు కదా రండి మణిబావా నువ్వు కూడా రా ఒక నిమిషం అట్లా వేసేసి వచ్చే చట్నీ వేసి వచ్చి బావా రా ఒక్కసారి వచ్చి షార్ట్ బ్రేక్ అంటే మేము సుమారు ఏ టైంలో లైవ్ అవుతుంది సుమారుగా 5 నుంచి 6 లో ఓకే అదే కేసులు కనిపించే ఇచ్చి చెప్పండి సార్ నెంబర్ నోట్ చేసుకో మీరు నెంబర్ నోట్ చేసుకున్న మా సెల్లు పెన్ను ఉందా మణికంఠ దగ్గర అక్కేది అక్క లైన్
ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఒంగోలు నుంచి వచ్చాం. ఓకే, ఎంతమంది వచ్చారు? 30 మంది దాకా వచ్చాం. ఓకే, అమ్మ దర్శనం ఏ విధంగా జరిగింది? అమ్మ బాగానే జరిగింది. ఓకే, ఎలా వచ్చారు మీరంతా? నడుచుకుంటూ వచ్చాం. ఒంగోలు నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఓకే, దాంట్లో మరి మీకు అంటే సుమారు ఎంత టైం పట్టింది మీరు ఒంగోలు నుంచి ఇక్కడ నడుచుకుంటూ రావడానికి? ఒంగోలు 2 రోజులు పట్టింది సార్. 2 రోజులు పట్టింది. మరి దాంట్లో మీకు ఆహార పానీయాల పరిస్థితి ఇచ్చారు సార్, మీకు అందించారు? దాంట్లో ఉన్నటువంటి దాతలు మీకు అందించారు. ఓకే, పార్ట్నర్ సార్. భవాని ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మచిలీపట్నం భవాని. ఎంతమంది? 15 మంది వచ్చాం. ఎలా వచ్చారు? బస్సులో వచ్చారు. అమ్మవారి దర్శనం ఏ విధంగా జరిగింది? బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. ఓకే, అంటే మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు లేదంటే ప్రతిసారి ఎప్పుడన్నా వారానికి కానీ మా గురుభవాని గారు ఒక 15 సార్లు వేశారండి. మా గురుభవాని గారు వస్తాను. ఓకే, గురువు గారు చెప్పండి. జై భవాని. భవాని మాది మచిలీపట్నం కాళేకనిపేట. మాది ఒక గ్రూప్ భవాని. మా గురుభవాని గారు మోగుదేవ్ సుబ్రహ్మణ్యం భవాని, చింతకొండపాలెం పట్టేలు కొంచెం అంటారు. ఒకప్పుడు 4-3 సంవత్సరాల కింద 36 మంది 40 మంది ఉండేవాళ్ళం భవానీలు. అక్కడి నుంచి బయలుదేరి ఇరుముడు కట్టుకుని బందరు బస్ స్టాండ్కి వచ్చేవాళ్ళం భవాని. ఆ బస్ స్టాండ్కి వచ్చినప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో శివులకు కానివ్వండి, మాకు కానివ్వండి 2 నాన్ స్టాప్లు వేసేవాళ్ళు అనమాట. ఈ దాదాపుగా మా గురువు గారు వేసి 26 సంవత్సరాలు వాళ్ళకి. నేను వేసి 14 సంవత్సరాలు. ఒక బడి 2 బళ్ళు శ్రీనివాసరావు గారు, కని భవాని, సుబ్రహ్మణ్యం భవాని, తర్వాత కని భవాని, ఈయన సాయి కని భవాని, మేమంతా ట్రూప్. అది మా మోగుదేవ్ సుబ్రహ్మణ్యం గారు. జై మోగుదేవ్ సుబ్రహ్మణ్యం భవానికి, జై మోగుదేవ్ సుబ్రహ్మణ్యం భవానికి, జై మోగుదేవ్ సుబ్రహ్మణ్యం భవానికి, జై మా భవానికి. భవాని నిర్మాణ తాలూకు కార్యక్రమం చాలా బాగుంది. బాగా ఏర్పాట్లు చేశారు. పోలీస్ సిబ్బంది కూడా బాగా పనిచేసి సహకరించారు. అలాగే ఇంద్రకీలాద్రి దగ్గర కూడా ఘాటు దగ్గర కూడా అందరికి అన్ని సదుపాయాలు చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే అన్ని సిబ్బందులు కూడా కార్యక్రమం బాగా భక్తులకి మంచి రెస్పెక్ట్ ఇచ్చి ఏ కార్యక్రమాన్ని కూడా చక్కగా విజయవంతం చేశారు. అలాగే పత్రికా విలేకరులు కూడా మీకు పోలీస్ సిబ్బందికి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ బాగా హెల్ప్ చేశారు. జై భవాని, జై దుర్గా. అందరికీ ధన్యవాదాలు. మా శ్రీకాకుళం జిల్లా ఇబ్రహీంబాద్ గ్రామం 30 సంవత్సరాల నుంచి గురుభవాని నేను. జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని. గారు ధర్మారం పక్కన పల్లి ఏడాపురమా అక్కడ నుంచి మేము చూడడానికి ఇక్కడ వచ్చేదాము. మేము ఇక్కడ చాలా ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలు. చాలా సంతోషంగా ఉంది. బాగా అందరికి బాగా దర్శనం కూడా బాగా జరుగుతుంది. మేము సింగల్ ఒకడే మేము ఒక్కడే వచ్చింది. వేరే పని చేశారా? బాగుంది సార్, సూపర్ గా ఉంది సార్, సూపర్ గా ఉంది. అంటే మీకు తినడానికి అందించేవి కానీ తాగడానికి అందించేవి అవన్నీ ఏం లేదు. బాగా సక్రమంగా అన్ని ఎక్కడ అడుగడుగునా జరుగుతూనే ఉన్నాయి. తినే కానీ తాగేదానికి కానీ ప్రతి ఒక్కదానికి ఏ లోటు లేకుండా మొత్తం సక్రమంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనం ఏ విధంగా జరిగింది?
బాగా జరిగింది సార్, జరిగింది. ఎక్కడన్నా పోలీసులు అడ్డుపడతాం కానీ లేదంటే అందరినీ చక్కగా పంపించేటువంటి విషయాలు ఏ విధంగా అనిపించింది మీకు? అన్ని బాగా సక్రమంగా జరుగుతున్నాయి. పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, బాగా సక్రమంగా పంపిస్తున్నారు. వాళ్ళు కూడా ఎటువంటి హాని కలగలేదు ఎవరికి కూడా. ఎవరైనా పిల్లలు తప్పిపోయినా కూడా వాళ్ళని కూడా ఏదికి పంపిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించుకొని వాళ్ళ క్లారిటీ వాళ్ళ ప్రూఫ్లు అడిగి తెలుసుకున్న తర్వాత పంపిస్తున్నారు. అవన్నీ పక్కగా నా ఎదురుగా 3 పిల్లల్ని చేర్చినారు. వాళ్ళు బాగా జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. జయ దుర్గా భవానీ సేవా సమితి సందర్భంగా మేమందరం కలిసి సేవ చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా మాకు అమ్మవారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ కూడా. ఈ 11వ సంవత్సరాలు మేము చేయబట్టి చాలా ఆనందంగా చేస్తున్నాం అందరం కలిసి. మేము మా ఊరికి 1,00,000 మందికి మేము ప్రసాదాలు పంచిపెట్టాము. ఈ 4 రోజుల్లో 1,00,000 మంది దాటిపోయాము. ప్రసాదాలు పంచి పెడతాం. బిర్యానీ ఏ రకమైతే ప్రసాదాల వరకు 36,000 మంది ఏమో. పాయసాలు కానీ రాగి జావాలు కానీ 70,000 మంది అయిందమ్మా. మొత్తం 1,00,000 దాటిపోయారు. ఈ 4 రోజులు దాటిపోయారమ్మా. ఇంకా రేపు జయ దుర్గా భవానీ సేవా సమితి సందర్భంగానే మేము అందరం కలిసి సేవ చేసుకున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఆటోమేటిక్ గా అందరూ వాళ్లే కాకుండా అందరూ కూడా కోఆపరేట్ చేసి నేను కూడా ఇస్తాను తోచింది తీసుకోండి అని చెప్పని ఇస్తున్నారు. అలాగే మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు ఇస్తారని మటుకు మేము బిగిన్ చేయటం లేదు. కాకపోతే వాళ్ళు తోచింది ఇస్తున్నారు, తీసుకుంటున్నాము, చేస్తూ ఉన్నాము. అంటే వాళ్ళు ఇచ్చింది మాకు అది కరెక్ట్ అయింది, సరిపోదు, సరిపోదు. మేము చేయాలని మేము చేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటున్నాం. కాకపోతే కొద్ది సహకారం ఆర్థికంగా చూపిస్తున్నారు. అమ్మవారు చాలా సహకరిస్తుంది. మాకు చాలా చేయడానికి కూడా అమ్మవారి అనుగ్రహంతో చేస్తున్నాము. ఇది చూసి నిదానంగా ఫస్ట్ లో అందరూ కోఆపరేట్ చేయలేదు. ఆటోమేటిక్ గా ఇంతగా చూశారు. ఇప్పుడు అందరూ కూడా సహకరించి మాతో పాటు వస్తున్నారు. ఇది ప్రసాదాల పంపిణీ దగ్గరికి కానీ ఏదన్నా చేయడానికి కానీ. ఇదే కాకుండా ప్రతి నెల పౌర్ణమి రోజున అమ్మవారిని ఊరేగింపుగా తీసేది కొండ చుట్టూ కూడా. ఈ గిరి ప్రదక్షిణ అంటారు దాన్ని. ఆ గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమి రోజున మేము పాలు పంపిణీ చేస్తాం. ఇది పాలు పంపిణీ అమ్మవారి ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెట్టారమ్మా. 1 సంవత్సరం కూడా అవుతుంది అవ్వలేదు. మన కనదుర్గ అమ్మవారి పెట్టి మాకు తెలిసినంతలో అప్పటి నుంచి కూడా మేము పాలు పంపిణీ ఏర్పాటు చేస్తున్నాం. మేము నెల పౌర్ణమి పాలు పంచుతాం. ప్రతి ముత్తైదుకు తాంబూలము పెట్టిందే అమ్మవారి గుడిని కనదుర్గ అమ్మవారు స్టార్ట్ చేసిన సంవత్సరం. కనదుర్గ అమ్మవారు స్టార్ట్ అయినా 1 సంవత్సరం అవుతుందమ్మా. ఎదురుకు లేదమ్మా. ప్రతి పౌర్ణమికి మా ఇంటి ముందుగా అమ్మవారు ఊరేగింపుగా వెళ్తారు. ఇక మేము కొద్దిగా గొప్ప ఫస్ట్ పాలు పంచి పెట్టాము. ఇక వీళ్ళ ఫ్రెండ్ మిస్ గారు అని ఉన్నారు. వారు సారథిగా వారు కూడా ముందు స్టార్ట్ చేసి పాలు పంచి పెడదామని చేశారు. ఆటోమేటిక్ గా తలా చేసుకున్నాము. అందరూ కూడా కలిసి ప్రతి పౌర్ణమికి కూడా ముత్తైదులకి బొట్టు, తాంబూలము, పళ్ళు, పాలు అన్ని పంచి పెడుతున్నాము. అందరికి సమకూర్చేలా పంచి పెడుతున్నాం. 500 దగ్గర నుంచి అమ్మ 2,000 మంది దాకా వస్తున్నారు. ఒక్కొక్క రోజున 500 మంది వస్తున్నారమ్మా. ఒక్కొక్కసారి ముఖ్యమైన రోజుల మటుకు ఒక్కోసారి 2,000, 10,000 దాకా వస్తున్నారు. అట్లా వస్తున్నారమ్మా. మాఘ పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు అలా విశేషమైన రోజు అసలు 10,000 దాకా వచ్చేస్తున్నారు. 10,000 రాలేదు కానీ అదేనమ్మా. గిరి ప్రదక్షిణకి వచ్చేది పలానా ఊరని మనం చెప్పలేము. గిరి ప్రదక్షిణగా వచ్చేవాళ్ళు మన ఇలాగే వెళ్తారు కాబట్టి మాకు ఆ రోడ్డు మీద మాకు ఇల్లు అవకాశం వచ్చింది. మా సంతోషం, మా భాగ్యం, మా అదృష్టము. అది మేము అలాగే పంచిపెడుతున్నాము.
మాకు ఇంకా కలిసి వస్తే మేము ఎంతకైనా పంచిపెడదామని మా మనసులో ఉన్నది. అది అమ్మవారు దయచేస్తే మటుకు అన్ని రకాలుగా కూడా మేము చేస్తాం. ఒకళ్ళతో సంబంధం లేదు, ఒకళ్ళు ఇస్తారని ఆశించము, అర్థమైందమ్మా. కాకపోతే సహకరిస్తే మాకు కూడా సంతోషం. మా వదిన గారులు, మా మదర్లు, మా బావమరుదులు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారమ్మా. అందరూ మా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అందరూ చేస్తున్నారమ్మా. అందరూ కలిసి చేసుకుంటున్నాము. మా పాపాయిలు మీరు కూడా మాట్లాడండి. ఇది 11 years నుంచి జరుగుతుంది. మమ్మీ వాళ్ళు స్టార్ట్ చేసి 11 years అవుతుంది. స్టార్టింగ్ లో జస్ట్ చిన్న ఫోటో పెట్టి స్టార్ట్ చేశారు. ఆ ఫోటో పెట్టినప్పుడు జస్ట్ ఒక 3 members 4 members తో స్టార్ట్ చేసాము. అది ఇంత పెద్దది అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప మేము ఇంకా పెరగాలని లైక్ ఆశిస్తున్నాము. 24 hours కూడా పెట్టాలని చెప్పి అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ అయినా అవుతుంది. సో ఇంకా అందరూ హెల్ప్ చేస్తున్నారు. అంటే మేము ఒక్కళ్ళమే అంటే చేయలేము, అన్ని విధాలుగా పూజా కమిటీ వాళ్ళు కూడా వస్తారు. సాయంత్రం పూజలు ఎప్పుడు లేనిది ఈసారి కళ్యాణం కూడా వెంకటేశ్వర కళ్యాణం కూడా చాలా గొప్పగా జరిగింది. చాలా బాగా చాలా 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 బాగుంది అనిపించింది మాకు. వాళ్ళ లక్ష కుంకుమార్చన చేయించాము. ఒక రోజేమో దీపాలు పూజ చేసాము, ఒక రోజు ఏమో వెంకటేశ్వర దీపారాజన చేసాము. అలా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ ఫెస్టివల్ ఒక్కొక్క దేవుడిది లాగా పెట్టి చేయడం కూడా చాలా బాగుంది. అంటే ఆడవాళ్ళకి అందరికి కూడా కొద్దిగా పూజ ఉంది అంటే ఇంకా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా వస్తున్నారు. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ బాగా సహాయం కూడా చేస్తున్నారు. అంటే ఒకరి వల్ల అవ్వదు కదా, అందరూ బాగా హెల్ప్ చేస్తారు, అందరూ బాగా చేస్తున్నారు. చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ. చాలా బాగా జరిగింది. చెప్పండి. జై భవాని, జై భవాని, జై దుర్గా భవాని. ఇంకా చాలా బాగా దర్శనం జరిగింది. వచ్చారు మీరు విజయనగరం, ధర్మపురి వచ్చారు. విజయనగరం నుంచి బస్ అండి. ఎంతమంది వచ్చారు భవాని? 80 మంది అండి. గిరి ప్రదక్షిణ చేశారా? చేశారు. ఎలా ఉంది గిరి ప్రదక్షిణ? చాలా బాగుంది. ఫెసిలిటీస్ అంతా బాగుందండి. అంటే మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు, లేకపోతే వివిధ సందర్భాలు సంవత్సరం వస్తారు? ఈ సంవత్సరం దర్శనం మీకు ఎలా జరిగింది? అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందండి. ఓకే. దారిలో వచ్చే విధానాలు కానీ, ఇక్కడ పోలీసులు చూసుకునే తీరు కానీ అంతా బాగానే ఉందండి. ప్రదర్శన ఆహారం కానీ అన్ని అందిస్తున్నారు. చాలా 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 ఫెసిలిటీస్ అంతా చాలా బాగుందండి. అమ్మవారి దర్శనానికి మీకు ఎంత సమయం పట్టింది? ఒక 1/2 hour పట్టిందండి. బాగుంది. అంతే అంతే. ఎక్కడ ఇబ్బంది కలిగినట్టు అంతా బాగా జరిగింది. అంతా బాగా జరిగింది. జై భవాని, జై భవాని, జై దుర్గమ్మ తల్లి, జై దుర్గమ్మ. జై భవాని, జై భవాని, జై జై భవాని. మాది బాపట్ల జిల్లా కారంచేడు మండలం, కారంచేడు గ్రామం. మా యొక్క భవానీలందరూ కూడా 250 మంది ఉన్నారు. ఈ భవానీలందరూ కూడా ఈ రోజు 14వ తారీఖు ఇరుముడి ఉదయం కట్టుకొని బయలుదేరి ఉన్నారు. వెహికల్స్ అన్నిటి కూడా నడిచి కొంతమంది, అట్లా వెహికల్స్ కొంతమంది వస్తున్నారు. జై భవాని. నేను గురు భవానీని. ఈ 250 మంది కూడా మీ ఉన్నటువంటి ప్లేస్ అదే కారంచేడు నుంచి ఉన్నారు, చుట్టుపక్కల ఏరియాలో? లేదు స్వామి, కారంచేడే. జై భవాని. కాలినడక అంటే కొంతమంది వచ్చి ఉన్నారు, ఒక 4-5 వచ్చి ఉన్నారు. కాలినడక, తర్వాత కార్లు, లారీలు అని వెహికల్స్ మొత్తం, కార్లు కానీ లారీలు, టాటా ఏసీలు అట్లా వస్తారు. మేము వచ్చేసి నైట్ 8 బయలుదేరి అందరూ పంపించేసి నేను వెనక అమ్మవారి బంధం తీసుకొని వచ్చేస్తున్నాము. అందరూ ముందు వచ్చేసేసారు. కొంతమంది తిరిగి ముఖం అయ్యారు. మాకు మళ్ళీ మేము ఆనందంగానే మాకు అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసారు చాలా మంది. అది జై భవాని. అది కారంచేడు, బాపట్ల జిల్లా. జై భవాని. నంద్యాల నుంచి వస్తున్నాం. మేము 35 సంవత్సరాల నుంచి వస్తున్నాం. జీపు తీసుకొని వచ్చి 35 ఉండే స్వామి. చెప్పండి. 38 సంవత్సరాలు చేస్తున్నాం. ఎంతమంది వచ్చారు స్వామి? మేము 35 మంది వచ్చాము. 35 మంది. 3 జీపులు వచ్చినాయి, 3 ఆటోలు వచ్చినాయి. అంతా చిన్న చిన్న భవన్లో అంతా కలిసి గురు భవన్.
మీలో కన్యభవానీలు ఉన్నారు. ఉండారు స్వామి, అందరు ఉండారు. ముందు నడుచుకుంటూ పోయినారు. జై భవాని, జై జై భవాని. అమ్మ ఫ్రెండ్స్ అనే సంస్థని మేము 12 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. ఇది 13వ సంవత్సరం. 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా 13 సంవత్సరాలకు అడుగు పెట్టాం. ఈ 5 రోజులు 24 గంటల పాటు భవానీ భక్తులకి సేవ మా దేవంగా 24 గంటల పాటు 5 రోజుల పాటు వాళ్ళకి అల్పాహారాలు, ఫ్రూట్స్, పళ్ళు అన్ని రకాలుగా మేము వాళ్ళకి సేవ చేస్తున్నాము. సో వాళ్ళు చాలా మా అమ్మ ఫ్రెండ్ సర్కిల్ని బాగా ఆశీర్వచనాలు ఇస్తున్నారు మాకు. అలాగే మాకు ఇక్కడ వాలంటీర్స్ కానీ, మాకు ఇచ్చే ఫండ్స్ ఇచ్చే వాళ్ళు కానీ వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వాళ్ళకి ఒక 5 lakhs దాకా వచ్చింటారు, 5 to 6 lakhs వచ్చింటారు. గవర్నమెంట్ 6 నుంచి 7 లక్షల వరకు రేపు సాయంత్రం అయ్యేసరికి మీరు 8 lakhs క్రాస్ అవుతారన్నది ఎక్స్పెక్టేషన్ నుంచి వచ్చేస్తాం. బాగా వచ్చారు, ఇంచుమించుగా ఉన్నారు. ఈ సంవత్సరం కొంచెం ఎదుగుదలగా వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఇలా భవానీ వచ్చే భవానీలకి గిరిప్రదక్షిణ చేసే భవానీ భక్తులందరికీ మేము 24 గంటలు 5 రోజుల పాటు కాదనకుండా లేదనకుండా గడిచిన 12 నుంచి 13 రోజులు కంప్లీట్ చేసుకున్న విజయవంతంగా 24 గంటలు అడిగింది కాదనకుండా లేదనకుండా అన్లిమిటెడ్ గా 24 గంటలు ఫుడ్ కానీ, పళ్ళు కానీ, గోధుర ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, ఇడ్లీ, బజ్జీ ఇలాగా ఇస్తాము. అలాగే రాత్రి 12 గంటల తర్వాత భవానీలు ఎటువంటి ఆహారం తీసుకోరు కాబట్టి బాదం పాలు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బాదం పాలు ఇస్తాం. తర్వాత 6 గంటల నుంచి 8 గంటల వరకు టీ ఇస్తాము. ఆ తర్వాత పొద్దున్నే ఇదంతా శుభ్రం చేసిన తర్వాత అమ్మవారికి చక్కెర పొంగల్ నైవేద్యంగా సమర్పించి అమ్మవారి పూజల తర్వాత మళ్ళీ తర్వాత టమాటా బాతు, గోధుర ఉప్మా ఇలాగా కంటిన్యూగా చేస్తుంటాం. ఈ 24 గంటలు 5 రోజులు విజయవాడలో చేసే ఏకైక సంస్థ మా అమ్మ ఫ్రెండ్స్ సర్కిల్. హరిబాబు గారు ఈయన ప్రెసిడెంట్ గారు. విద్యాధర్పురం రాము క్వారీ సెంటర్, అప్పల్ స్వామి క్వారీ సెంటర్, విద్యాధర్పురం. థ్యాంక్ యూ.